ఐడెంటిఫై ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. నమస్తే, నా పేరు సత్య. ఈరోజు తరగతికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ మాడ్యూల్లో మనము ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్లను గుర్తించడం నేర్చుకోబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు స్వయంచాలక విస్తరణ వాల్వ్ యొక్క అంతర్గత మరియు బాహ్య భాగాలకు పేరు పెట్టగలరు మరియు గుర్తించగలరు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు లేదా సాధనాలు: స్క్రూ గేజ్ 150 మిల్లీమీటర్లు 1, సర్దుబాటు చేయగల రెంచ్ 250 మిల్లీమీటర్లు 1, స్వయంచాలక విస్తరణ వాల్వ్ 1, గేజ్ మ్యానిఫోల్డ్ 1, డబల్ ఎండ్ స్పానర్ సెట్ 1, హలైట్ టార్చ్ 1. అవసరమైన పదార్థాలు: గాగుల్స్ 1, శుభ్రమైన బట్ట, ఛార్జింగ్ లైన్స్ 1. శీతలీకరణ వ్యవస్థలలో శీతలీకరణ ప్రవాహాన్ని నియంత్రించడంలో విస్తరణ కవాటాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి ద్రవ శీతలీకరణ అధిక నుండి అల్పపీడనానికి మార్చడాన్ని సులభతరం చేస్తాయి. దానిని ఘనీభవించే యూనిట్ నుండి ఆవిరిపోరేటర్కు మారుస్తాయి. ఆటోమేటెడ్ ఎక్స్పాన్షన్ వాల్వ్ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్తో నిర్మాణం మరియు ప్రదర్శన రెండింటిలోనూ సారూప్యతను పంచుకుంటుంది. స్వయంచాలక విస్తరణ కవాటాలు స్థిరమైన పీడన విస్తరణ కవాటాలు అని కూడా పిలుస్తారు. శీతలీకరణ లేదా శీతలీకరణ యూనిట్లలో శీతలకరణి ఒత్తిడిని నియంత్రించడానికి ఉపయోగించబడతాయి. అవి ఆవిరిపోరేటర్లోకి ద్రవ శీతలీకరణ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ద్రవం నుండి వాయువుకు దశ మార్పు కోసం ఒత్తిడి స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఆవిరిపోరేటర్లోని లోడ్తో సంబంధం లేకుండా ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ ప్రెషర్ సెన్సింగ్ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి స్థిరమైన ఒత్తిడిని నిర్వహిస్తుంది. స్వయంచాలక విస్తరణ వాల్వ్ యొక్క లక్షణాలు: ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఆవిరిపోరేటర్లలో ముందుగా నిర్ణయించిన స్థిరమైన పీడనం వద్ద పనిచేస్తుంది. ఇది పూర్తిగా ఒత్తిడితో పనిచేసే బెలోస్పై ఆధారపడి ఉంటుంది. ఈ రకమైన వాల్వ్ స్థిరమైన శీతలీకరణ అవసరాలతో యంత్రాలు మరియు రిఫ్రిజరెంట్లతో విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది. దీని డిజైన్ సూటిగా ఉంటుంది. ఇది నిరాడంబరమైన శీతలీకరణ సెటప్లలో అప్లికేషన్ను కనుగొంటుంది. అంతేకాకుండా ఇది సమర్థవంతమైన ధర. స్వయంచాలక విస్తరణ వాల్వ్ యొక్క లోపాలు: స్వయంచాలక విస్తరణ వాల్వ్ ఇంజనీరింగ్ అనువర్తనాల్లో దాని ఆచరణాత్మక ఉపయోగాన్ని నిరోధించే 2 ముఖ్యమైన పరిమితులను ఎదుర్కొంటుంది. శీతలీకరణ భారం తగ్గినప్పుడు ఆవిరిపోరేటర్లో ఒత్తిడి కూడా తగ్గుతుంది. పర్యవసానంగా దాని ప్రీసెట్ ప్రెషర్ సెట్టింగ్కు సరిపోయేలా ఆవిరిపోరేటర్ ఒత్తిడిని పెంచే ప్రయత్నంలో వాల్వ్ పూర్తిగా తెరుచుకుంటుంది. ఇది ద్రవ శీతలీకరణ యొక్క అవాంఛిత వరదలకు దారితీస్తుంది. దీని ఫలితంగా కంప్రెసర్కు తీవ్రమైన నష్టం జరుగుతుంది. పెరిగిన శీతలీకరణ లోడ్: దీనికి విరుద్ధంగా శీతలీకరణ లోడ్ పెరిగినప్పుడు ఆవిరిపోరేటర్లో ఒత్తిడి వాల్వ్ యొక్క పీడన అమరిక కంటే పెరుగుతుంది. ఇది వాల్వ్ యొక్క ప్రీసెట్ ప్రెషర్ సెట్టింగ్తో సమలేఖనం చేయడానికి ఆవిరిపోరేటర్ పీడనం తగ్గే వరకు వాల్వ్ను మూసివేయమని అడుగుతుంది. ముఖ్యంగా శీతలీకరణ యొక్క ఆవిరిపోరేటర్ను ఆకలితో ఉంచుతుంది. మీరు AEVని ఎలా గుర్తిస్తారు? మీరు దాని పని సూత్రం మరియు అంతర్గత భాగాలను ఉపయోగించి AEVని సులభంగా గుర్తించవచ్చు. ఆటోమేటిక్ విస్తరణ వాల్వ్ యొక్క పని సూత్రం: ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ డయాఫ్రాగంపై స్ప్రింగ్ పీడనం మరియు వాతావరణ పీడనం యొక్క పరస్పర చర్య ద్వారా పనిచేస్తుంది. దీని వలన అది క్రిందకి వర్తిస్తుంది. పర్యవసానంగా సూది సీటు నుండి క్రిందకి కదులుతుంది. ఫలితంగా వాల్వ్ తెరవబడుతుంది. దీనికి విరుద్ధంగా ఆవిరిపోరేటర్ పీడనం డయాఫ్రాగంపై పైన శక్తిని కలిగిస్తుంది. దూదిని సీటు వైపుకు ఎక్కేలా చేస్తుంది. తద్వారా వాల్వ్ని మూసివేస్తుంది. సాధారణంగా ఆపరేషన్ సమయంలో వాల్వ్ ఆవిరిపోరేటర్ పీడనం మరియు స్ప్రింగ్ పీడనం మధ్య సమతౌల్యాన్ని నిర్వహిస్తుంది. శీతలీకరణ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి స్థిరమైన వాల్వ్ ఓపెనింగ్ను నిర్ధారిస్తుంది.
స్ప్రింగ్ ప్రెషర్ ప్రకారం సెట్ చేయబడింది. ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ స్థిరమైన ఆవిరిపోరేటర్ ఒత్తిడిని స్వయంచాలకంగా కొనసాగిస్తుంది. స్థిరమైన పీడన వాల్వ్తో కూడిన శీతలీకరణ ప్లాంట్ను మూసివేసిన తర్వాత ఆవిరిపోరేటర్లోని అవశేష శీతలీకరణ ఒత్తిడిని సృష్టిస్తుంది. వాల్వ్ని మూసివేస్తుంది. ప్లాంట్ను పునః ప్రారంభించిన తర్వాత ఆవిరిపోరేటర్ పీడనం తగ్గుతుంది. స్థిరమైన పీడన విస్తరణ వాల్వ్ మరియు మళ్ళీ తెరవబడుతుంది. ఇప్పుడు ఈ పని ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ వాల్వ్లోని భాగాలను గుర్తించడం. ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఏఈవిని నియమించబడిన వర్క్ టేబుల్పై సురక్షితంగా ఉంచండి. చిత్రం 1లో వివరించిన విధంగా దాని వివిధ భాగాలను వేరు చేయడానికి ఏఈవిని నిశితంగా పరిశీలించండి. అందించిన పట్టిక ఆకృతిలో మీ పరిశీలనలను నిశితంగా డాక్యుమెంట్ చేయడం, ఖచ్చితత్వం మరియు వివరాలను నిర్ధారించడం. స్వయంచాలక విస్తరణ కవాటాలను యొక్క వివిధ భాగాలు. సర్దుబాటు స్క్రూ స్ప్రింగ్ను నియంత్రిస్తుంది. సర్దుబాటు స్ప్రింగ్ డయాఫ్రాగమ్, తోపుడు కడ్డీ, సూది మరియు సీటు, వాల్వ్ సీటు, వాల్వ్ స్ట్రైనర్, కండెన్సర్ నుండి ద్రవ శీతలీకరణ, బాష్పీభవనానికి ద్రవ శీతలీకరణ. విస్తరణ వాల్వ్ పరీక్ష కోసం ఎయిర్ కండిషనింగ్ యూనిట్ను గుర్తించండి. విస్తరణ వాల్వ్ ఇండోర్ యూనిట్లో ఉండే అవకాశం ఉంది. ఎయిర్ కండిషనర్కు పవర్ ఉందని నిర్ధారించుకోండి. గృహ సెట్టింగ్లో పవర్ ఆన్లో ఉందని మరియు ఎయిర్ కండిషనింగ్ యూనిట్ తగిన పవర్ అవుట్లెట్కి కనెక్ట్ చేయబడిందని ధృవీకరించండి. ఎయిర్ కండిషనర్ని ఆన్ చేయండి. ఎయిర్ కండిషనర్ను నియంత్రించే థర్మోస్టాట్ను గుర్తించి దానిని ఆన్ స్థానానికి సెట్ చేయండి. ఎయిర్ కండిషనర్ను గరిష్ట సెట్టింగ్కు సర్దుబాటు చేయండి. శీతలీకరణ యూనిట్కు ప్రాప్యత పొందడానికి ఏవైనా కవర్లను తీసివేయండి. శీతలీకరణ యూనిట్లో విస్తరణ వాల్వ్ కోసం శోధించండి. విస్తృత శ్రేణి విస్తరణ వాల్వ్ రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా వరకు సెన్సింగ్ బల్బులు సిలిండర్ను పోలి ఉంటాయి. ఇవి ఒకవైపు నుండి పొడుచుకు వచ్చిన నాజిల్ మరియు పైభాగంలో డిస్క్ లేదా సాసర్ ఉంటాయి. సెన్సింగ్ బల్బ్ సాధారణంగా వైర్ ద్వారా డిస్క్ భాగానికి కలుపుతుంది. బల్బ్ నుండి సెన్సింగ్ బల్బ్ను తీసివేయండి. సెన్సింగ్ బల్బ్ను తొలగించే విధానం దాదాపుగా ఎయిర్ కండిషనర్ యొక్క ప్రతి తయారీ మరియు మోడల్కు భిన్నంగా ఉంటుంది. విస్తరణ వాల్వ్ ఎగువ నుండి బల్బు ఉన్న ప్రదేశానికి లైన్ను కనుగొనండి. కొన్నిసార్లు మీరు బల్బు చెత్త చేయబడిన లైన్లో ఇన్సులేషన్ను తీసివేసి బల్బును బ్రాకెట్లో ఉంచి దాన్ని సైడ్ చేయాలి. సెన్సింగ్ బల్బును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ముంచండి లేదా చేతిలో పట్టుకోండి. విస్తరణ వాల్వ్ సక్రియం అవుతుందో లేదో అంచనా వేయడానికి సెన్సింగ్ వాల్వ్ యొక్క ఉష్ణోగ్రతను పెంచడం లక్ష్యం. సులభమైన విధానం ఏమిటంటే దానిని ఒక కప్పు వెచ్చని నీటిలో ఉంచడం. 15 నిమిషాలు వేచి ఉండండి. మీ చేతి నుండి వెచ్చదనం లేదా కప్పు నుండి విస్తరణ వాల్వ్ నిమగ్నం కావడం కొంత సమయం పడుతుంది. దానిపై వెచ్చదనాన్ని కొనసాగించండి మరియు మొత్తం 15 నిమిషాల పాటు కొనసాగించండి. సిద్ధంగా ఉండండి. ఆవిరిపోరేటర్ నుండి శీతలీకరణ ప్రవాహాన్ని వినండి. విస్తరణ వాల్వ్ వినగలిగేలా నిమగ్నమై ఉండాలి. రిఫ్రిజరాంట్ సిస్టమ్ గుండా ప్రవహించడాన్ని అనుమతిస్తుంది. మీరు 15 నిమిషాలలోగా వినకపోతే మీ విస్తరణ వాల్వ్ను మార్చాల్సి రావచ్చు. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాం. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము వీటి గురించి తెలుసుకున్నాం. ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటే ఏమిటి, ఏఈవి యొక్క పని సూత్రం, ముఖ్యమైన లక్షణాలు మరియు పరిమితులు మరియు దానిలోని అంతర్గత భాగాలు, అందువలన మనము ఆటోమేటిక్ విస్తరణ కవటాలను గుర్తించడం నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.